జార్ఖండ్ న్యూ సీఎం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు చంపాయ్ సోరెన్. ఈయన జార్ఖండ్ రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా, 2024 ఫిబ్రవరి 2వ తారీఖున జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చంపాయ్ సోరెన్ను చేయించడం జరిగింది. అయితే జార్ఖండ్ అంటే మనకు బీహార్ అనేటువంటి రాష్ట్రం నుండి 2000వ సంవత్సరంలో దక్షిణ బీహార్ అనేటువంటి ఒక ప్లేస్, అంటే మొత్తం బీహార్లో తీసుకుంటే సౌత్ బీహార్లో 18 జిల్లాలు ఉంటే ఆ 18 జిల్లాలను బేస్ చేసుకొని దక్షిణ బీహార్లో ఉన్న 18 జిల్లాలను ఆధారం చేసుకొని ప్రత్యేకమైనటువంటి జార్ఖండ్ రాష్ట్రంగా 2000వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖున భారతదేశంలో 28వ రాష్ట్రంగా ఏర్పడ్డది. 28వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది. 28వ రాష్ట్రంగా ఏర్పాటైతే దాని తర్వాత చాలాసార్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. ఇలా అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు 2000వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జార్ఖండ్ రాష్ట్రానికి ఎలక్షన్లు వస్తే ద సీఎం మనకు జార్ఖండ్ రాష్ట్రం యొక్క ద సీఎం తీసుకుంటే బాబు లాల్ మురండినే జార్ఖండ్ రాష్ట్రం యొక్క ద ఫస్ట్ సీఎం, అంటే బీజేపీ ప్రభుత్వం నుంచి ద ఫస్ట్ సీఎం ఆయన. అయితే దాని తర్వాత చాలామంది అర్జున్ ముండా అయ్యాడు, దాని తర్వాత తీసుకుంటే శిబుసోరెన్ అయ్యాడు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో మొన్న బీజేపీ గవర్నమెంట్ తర్వాత 2014వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఎలక్షన్లోకి వస్తే శిబుసోరెన్ వాళ్ళ కొడుకు మనకు హేమంత్ సోరెన్ సీఎంగా 11వ సీఎంగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే లేటర్ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే జనవరి మనకు 31వ తారీఖున అనే భూ కుంభకోణం అంటాం దాన్ని, మనకు మనీ లాండరింగ్లో తన మీద కేసు నమోదు కావడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు తనని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన స్టేట్ సీఎంగా రాజీనామా చేశాడు. స్టేట్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం జార్ఖండ్ రాష్ట్రం యొక్క అసెంబ్లీలో 81 స్థానాలు ఉంటే అప్పటికే మనకు హేమంత్ సోరెన్ స్టేట్ సీఎంగా ఉన్న సమయంలోనే జార్ఖండ్ రాష్ట్రం యొక్క శాసనసభ పక్ష నేతగా చంపాయ్ సోరెన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండటం జరిగింది. అయితే ఈయన ఎప్పుడు 1990వ సంవత్సరం నుండి జార్ఖండ్ ముక్తి మోర్చాకి అనుగుణంగా పనిచేయడం, అలాగే దాంతోపాటు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎక్కువగా క్రియాశీలంగా ఉండడం, దాంతోపాటు శిబుసోరెన్కి ఎక్కువగా నమ్మిన బంటుగా ఉండడం, తన మిత్రునిగా ఉండడంతో 12వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అండ్ అగైన్ ఆర్ఎల్డి. వీళ్ళు ఇద్దరు మద్దతుతో జేఎంఎం నుండి చంపాయ్ సోరెన్ 12వ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిన్న చేపట్టడం జరిగింది. ఓకే, ఇది ఇలా ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం యొక్క గవర్నర్ తీసుకున్న మన సిపి రాధాకృష్ణన్ తనచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఓవరాల్గా భారతదేశంలో ఆర్టికల్ 164 అనే సెక్షన్ 1 ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 164(1) ప్రకారం సిపి రాధాకృష్ణన్ చంపాయ్ సోరెన్ను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఓకే, ఇది అండ్ దాని తర్వాత ఇంకా మనకు తీసుకుంటే ఈ మధ్యలో ఉండేటువంటి నిన్న వచ్చినటువంటి ఒక కరెంట్ న్యూస్లో తీసుకుంటే మనకు ఈ కరెంట్ న్యూస్లో